Press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు సatelugutechzone. సో గైస్, ఈరోజు నేను మీకు మంచి అన్బాక్సింగ్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. అదే ఏంటంటే ఈ అన్బాక్సింగ్ మీకు ఎవరైతే వీడియో క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో అండ్ అదేవిధంగా ఆడియో డబ్బింగ్స్ చెప్పే వాళ్ళు కానీ లేకపోతే వాయిస్ ఓవర్స్ ఇచ్చే వాళ్ళకి కానీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఏంటి అన్బాక్సింగ్ అంటే, మీకు ఒక మంచి ఆడియో అవుట్పుట్ని మీరు బయటకి ఇవ్వాలి అంటే మీకు ఏమేమి కావాలి? ఒక మైక్ కావాలి అండ్ అదేవిధంగా సౌండ్ని మీరు ఏదైనా నాయిస్ని క్లియర్ చేసుకునేదానికి ఒక స్పీకర్స్ కావాలి అండ్ అదేవిధంగా మీకు బెస్ట్ సౌండ్ రికార్డర్ అయితే కావాల్సి ఉంటుంది. సో అవి ఉంటే ఒక మంచి ఆడియో ఇవ్వచ్చా? ఇవ్వలేము. సో దాంతోపాటుగానే మీరు ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మీకు ఏంటంటే క్లీన్గా నాయిసీ లేకుండా ఉండాలన్నమాట. అప్పుడే మనం ఏంటంటే ఒక మంచి ఆడియోని అయితే మనం అవుట్పుట్గా అయితే ఇవ్వగలుగుతాం. సో అలా మంచి ఆడియోని అవుట్పుట్గా ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తాము? సో ఇదంతా దేనికంటే మనకి బయట ఉన్న నాయిస్ అంటే వెహికల్ సౌండ్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఎక్స్టర్నల్ సౌండ్స్ని లోపల రానికుండా మనము డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని ఆడియోని ఇస్తాం. కానీ రూమ్లో ఎక్కువ అనేది ఉంటుంది, ఎక్కువ అండ్ అదేవిధంగా రివర్బ్ అనేది ఉంటుందన్నమాట. మనం ఏదైనా ఒక వాయిస్ని మాట్లాడినప్పుడు సో అది మనకి రీసౌండ్ రావడము, అటువంటి టైంలో ఏంటంటే మనకి ఆడియో అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో దానికోసమే ఈరోజు నేను మీకు ఏంటంటే కొన్ని అకాస్టిక్ ఫోమ్ ప్యానల్స్ని తీసుకొచ్చాను అనమాట. సో ఇవి రూమ్లో అంటించడం వల్ల మనకి ఏమవుతుందంటే రూమ్లో ఉన్న ఎకోని మొత్తం కూడా ఎకోని రివర్బ్ని అండ్ అదేవిధంగా బయట నుంచి వచ్చే ఎక్స్టర్నల్ నాయిస్ అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసేసుకొని మనకి ఒక బ్యూటిఫుల్ ఆడియోని అయితే మనకి అవుట్పుట్కి అయితే ఇస్తుంది అనమాట. సో నేను తీసుకొచ్చిన ఈ యొక్క అకాస్టిక్ ఫోమ్ ప్యానల్స్ అనేవి మనకి MMT కంపెనీ నుంచి అయితే తీసుకొచ్చాను. సో నేను ఈ రూమ్ మొత్తానికి క్యాలిక్యులేట్ చేశాను గైస్. సో టోటల్ నేను అరౌండ్ ఒక 120 పీసెస్ని అయితే నేను ఈరోజు తీసుకొచ్చాను అనమాట. మీకు ఈరోజు చూపిస్తాను మొత్తం ఇన్స్టాలేషన్ గైడ్ అండ్ అదేవిధంగా ఎలా అంటించాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో నాకు అరౌండ్ ఏంటంటే ఒక బండిల్ వచ్చేసరికి మీకు 3000 రూపీస్ అయితే మనకి కాస్ట్ అయితే పడుతుంది. సో అరౌండ్ మనకి అది 18 పీసెస్ అయితే వస్తాయి. నేను తీసుకుంది ఆరెంజ్ ప్లస్ బ్లాక్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. సో దీంట్లో మనకి ఏంటంటే 2 వేరియంట్స్ అయితే ఉంటాయి గైస్. ఒకటేసరికి మనకి ఏంటంటే సైజ్ అనమాట. వీటిల్లో ఇది మనకి 1x1 ఇంచ్లో వస్తుంది అండ్ అదేవిధంగా వీటి సైజ్ చూసుకుంటే థిక్నెస్ అనమాట. సో మనకి దీనిలో 1 ఇంచ్ 2 ఇంచ్ థిక్నెస్ అయితే ఉంటుందన్నమాట. సో గైస్, నేను మీకు తీసుకొచ్చిన కాంబినేషన్ మన రూమ్కి మన స్టూడియోకి నాకు నచ్చిన కలర్స్ని తీసుకొచ్చింది ఏంటంటే మీరు చూడొచ్చు ఆరెంజ్ అండ్ అదేవిధంగా బ్లాక్ కాంబినేషన్ అనమాట. సో నేను ఈ 2 కాంబినేషన్స్ అయితే నేను ఉన్న అకాస్టిక్ ఫోమ్ ప్యానల్స్ అనేవి తెప్పించాను. సో టోటల్ అరౌండ్ ఈ రూమ్ మొత్తం క్యాలిక్యులేట్ చేశాను. చెప్పాను మీకు ఇది 1x1 సైజులో అయితే వస్తుందన్నమాట. సో దీనిలో థిక్నెస్ అనేది ఉంటుంది. మీకు ఏంటంటే తక్కువ థిక్నెస్ తీసుకుంటే మీకు ఏంటంటే అరౌండ్ 2200 రూపాయలు అలా పడుతుంది. మీకు 2 ఇంచెస్ థిక్నెస్ ఉంటే మీకు ఏంటంటే 3000 రూపీస్ అయితే మీకు అకాస్టిక్ ఫోమ్ ప్యానల్స్ అయితే పడతాయి. నేను ఈ రూమ్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే నాకు అరౌండ్ ఒక 105 పీసెస్ అలా అయితే అవసరం అయితే పడింది అనమాట. నేను దీన్ని ఒక 6 బండిల్స్ అయితే తెప్పించాను. సో ఈరోజు రూమ్ మొత్తం మనం ఏంటంటే ఇన్స్టాల్ చేసేసి మొత్తం కూడా మీకు చూపిస్తాను లుక్ ఎలా ఉంది ఏంటి. దాని తర్వాత మీకు ఆడియో వినిపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మనం ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం అన్బాక్స్ చేసి అదేవిధంగా దీని ఒక ఇన్స్టాలేషన్ అంతా కూడా మనం చూసేద్దాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయదు గైస్. అండ్ అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ప్రతి ఒక్క లింక్ కూడా ఇంకా డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను. సో మీరు అక్కడికి వెళ్ళేసి మీకు నచ్చితే అమెజాన్లో అయితే మీరు దీన్ని ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో మనం అయితే ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం ఇన్స్టాలేషన్కి అయితే వెళ్ళిపోదాం. ప్రొవైడ్ చేశారు. ఆ ఎన్వలప్ మీద మనకి MMT Acoustics అని చెప్పేసి రాశారు. స్మార్టర్ వే ఆఫ్ సౌండ్ ప్రూఫింగ్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ వాళ్ళకి లింక్ ఇచ్చారు, కింద వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. పక్కన చూసుకుంటే 2 సూరం చంద్రశేఖర్ అని చెప్పేసి నా పేరు అయితే ఇచ్చారు. సో దాని లోపల ఓపెన్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ క్లియర్గా మీరు చూసుకుంటే మనకి 3 బ్యాండ్స్ అయితే ఇచ్చారు. మన కంపెనీ ప్రమోషన్ టైప్ అనుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా మీరు చూసుకుంటే మనకి లోపల ఇన్వాయిస్ అయితే ఉంది. సో ఇన్వాయిస్ ఏంటంటే మనకి ఇది 5 బండిల్స్కి మాత్రం బిల్ అయితే ఇచ్చారనమాట. యాక్చువల్లీ నేను ఇంకొక బండిల్ అనేది ప్రీవియస్గా ఆర్డర్ చేసి పెట్టున్నాను. యాక్చువల్లీ మొత్తం కలిపి మనకి 18,000 రూపాయలు ప్లస్ అయితే అవుతుంది. బట్ మనకేంటంటే 10,000 రూపీస్ ప్లస్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి 15% డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో అవన్నీ పోగా నాకు పడిన ప్రైస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా అయితే ఉంది. 12,000 రూపాయల సంథింగ్ చేంజ్ అయితే మనకి ఇక్కడ ఇచ్చున్నారు. సో ఇది మనకి ఇన్వాయిస్ గురించి కింద డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు. నెక్స్ట్ అయితే మనకి ఒక యూజర్ మాన్యువల్ గైడ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఎలా పనిచేస్తుంది ఇది అకాస్టిక్ ఫోమ్ ప్యానల్స్ అండ్ అదేవిధంగా సెలబ్రిటీస్ ఎవరైతే యూజ్ చేస్తున్న వాళ్ళ పేర్లు, వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన లింక్స్, నెక్స్ట్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ బుక్లెట్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దాంతో పాటుగా మనకి ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు SR ఆదిత్యం అనమాట. ఇది యాక్చువల్లీ నేను స్ప్రే ట్రై చేశాను
చేశాను, బట్ స్ప్రే మనకి అవైలబిలిటీలో లేదనమాట. సో అందుకని నేను ఎస్ఆర్ అదెసివ్ అయితే తెప్పించాను. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక బండిల్కి 1 లీటర్ అయితే పడుతుంది. సో నేను 6 లీటర్స్ అయితే తెప్పించాను. సో ఇప్పుడు మనం ఏం మాత్రం లేట్ చేయకుండా ఇంకా మనం ఈ 6 లీటర్స్ అదెసివ్ యూస్ చేసి మనం ఫోమ్ ప్యానల్స్ అన్నీ కూడా అంటించేద్దాం. ఓకేనా? వీడియో అయితే చూశారు కదా, అంటే మీకు మొత్తం అన్బాక్సింగ్ కానీ లేకపోతే అదేవిధంగా మీకు నేను ప్రతిదీ టైం ల్యాబ్స్లో చూపించాను. నేను వీలైనంత వరకు చూపించాను, కానీ ఇది జస్ట్ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో అయితే అయ్యే వర్క్ అయితే కాదు. మనకి ఇది అరౌండ్ నాకు 1 డే పట్టింది. నాకు మొత్తం కూడా ఈ రూమ్ మొత్తానికి అంటించడానికి నాకు 1 డే టైం అయితే పట్టింది. సో దానికోసం మీకు ఏంటంటే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ని టైం ల్యాబ్స్లో అయితే నేను మీకోసం తీసుకొచ్చాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. అండ్ అదేవిధంగా ఈ రూమ్లో ఈ ఫోమ్స్ అంటించిన తర్వాత ఈ రూమ్కే ఒక లుక్ అయితే వచ్చేసింది. అండ్ అదేవిధంగా ఇక్కడ కూర్చుంటున్నప్పుడు కానీ రూమ్లో ఉండే ఎక్కువ కానీ రివర్బ్ కానీ అంతా కూడా మనకి చాలా డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ చాలా అయితే బాగుంది. సో నేను మంచిగా నేను MMT అకస్టిక్ ఫోమ్ ప్యానల్స్ అయితే సజెస్ట్ చేస్తాను ఎవరైతే కొత్త యూట్యూబర్స్ అండ్ అదేవిధంగా వాళ్ళ స్టూడియోస్కి ఎవరైతే ఇట్లా ఆడియో నాయిస్ అవన్నీ తీయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ అకస్టిక్ ఫోమ్ ప్యానల్స్ అయితే మనకు అతి తక్కువ కాస్ట్లోనే మంచి అవుట్పుట్ని అయితే మనకి ఇస్తున్నాయి. అండ్ అదేవిధంగా నేను మీకు ఒక మంచి టిప్ ఇవ్వాలనుకున్నది ఏంటంటే మీరు అకస్టిక్ ఫోమ్స్ కొన్న తర్వాత మీకు ఏంటంటే అంటించడానికి మీరు వాళ్ళు ఇచ్చిన స్ప్రే కానీ అదెసివ్ కానీ వాడకుండా మీరు డబల్ టేప్స్ కానీ వాడితే మీకు అంటుకోవన్నమాట. సో అవి అయితే ట్రై చేయొద్దు. నేను అవి ట్రై చేశాను. ఫస్ట్లో నేను డబల్ టేప్స్ అయితే ట్రై చేశాను. సో ఫెవికాల్ కూడా ట్రై చేశాను, కానీ అవన్నీ ఏంటంటే మనకి కొద్దిసేపు అయిన తర్వాత పడిపోతాయి అనమాట. సో మీకు లాంగ్ లాస్టింగ్ అయితే ఉండవు. సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన అదెసివ్ కానీ లేకపోతే స్ప్రేస్ అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయి. సో కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా మీరు అవి తీసుకొని అంటించేస్తే ఇంకా మీకు ఎప్పటికి కూడా మీకు అవి ఇంకా ఊడవన్నమాట. ఓకేనా? సో లేదు మేము అంత బడ్జెట్ పెట్టలేము, మాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకుంటే మీరు ఏంటంటే ఇక్కడ మనకి ఫెవికాల్ SR 105 దొరుకుతుంది. సో మీరు దానినే తీసుకోవచ్చు, ఎందుకంటే SR కాబట్టి ఫెవికాల్ కంటే మీకు 5 times ఎక్కువ ఉంటుంది. సో అది వేసినా కూడా మీకు ఏంటంటే మీకు గోడకి స్టిక్ అయిపోతాయి అనమాట. సో మీరు ఓవరాల్ ఇంట్రో కూడా చూసుంటారు మీరు. మొత్తం ఈ అకస్టిక్ ఫోమ్ ప్యానల్స్ అంటించిన తర్వాత రూమ్ మొత్తానికి ఒక మంచి లుక్ డిజైన్ అయితే వచ్చిందనమాట. నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మరెన్నో మంచి అన్బాక్సింగ్స్ అండ్ అదేవిధంగా టెక్ టిప్స్ని మీ ముందుకు తీసుకురాగలను. అండ్ మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.